నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకును వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. ఆమేన్. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. లెమ్ము తేజరిల్లుము. చెప్పండి, లెమ్ము తేజరిల్లుము. ఇంగ్లీష్ లో చెప్పండి, అరైజ్ అండ్ షైన్. అండ్ షైన్. తేజరిల్లుము అంటున్నాడు. తేజరిల్లుము అంటే ప్రకాశించుము. లెమ్ము వేకప్, అరైజ్. లెమ్ము అంటే ఎక్కడో దాచుకొని ఉన్నావు, ఎక్కడో పడుకొని ఉన్నావు, ఎక్కడో దారి తప్పిపోయి ఉన్నావు, ఎక్కడో దేవునికి దూరంగా ఉన్నావు, ఎక్కడో అజాగ్రత్తగా ఉన్నావు, ఎక్కడో పట్టించుకోని స్థితిలో ఉన్నావు, ఎక్కడో నిర్లక్ష్యంగా ఉన్నావు, ఎక్కడో దేవునికి దూరంగా పారిపోతున్న స్థితిలో కనపడుతున్నావు. అయితే దేవుడు అంటున్నాడు, లెమ్ము, ఇక చాలు. ఇప్పటి వరకు నీవు జీవించిన జీవిత విధానం చాలు. ఇప్పటి వరకు నీ సొంత మార్గాల్లో వెళ్ళింది చాలు. ఇప్పటి వరకు నీ ఇష్టానుసారంగా బ్రతికింది చాలు. ఈ రోజు నుండి నా కొరకు నిలబడు. లెమ్ము అని అంటే నిలబడు అని అర్థం. రైజ్, స్టాండ్ అప్, నిలబడు. అందుకని యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం, త్వరగా. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. చూసారా? నరపుత్రుడా, నువ్వు నిలబడు. చక్కగా నిలబడు. పడిపోయినావు కావచ్చు, కృంగిపోయినావు కావచ్చు, భయంతో ఉన్నావు కావచ్చు. దేవుని దగ్గరికి వస్తే ఇవన్నీ వదిలిపెట్టి రావాలా? దేవుని దగ్గరికి వస్తే ఈ పాపం వదిలిపెట్టాలా? ఈ మాటలు వదిలిపెట్టాలా? ఇదంతా ఎందుకు మనకు? కాబట్టి వచ్చినట్టే వద్దాము, అందరితో కూర్చున్నట్టే కూర్చున్నాము, అందరితో హల్లెలూయా, నలుగురితో నారాయణ, కులంతో గోవిందం. కాబట్టి అందరు